హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే నాటు చేపలు ఫ్రై చేశానండి. ఎలా చేశాననేది చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఉప్పు కారం లైట్గా వేసుకొని కొంచెం కలర్ ఒకటి వేసుకున్నానండి, ఫుడ్ కలరు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయింది అనిపించినప్పుడు ఒక్కొక్క ముక్కగా వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. మీ అందరికీ ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఏంటంటే ఇది చక్కగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు ఇవన్నీ వేసి నానబెట్టాలండి ముక్కలు. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్గా ఫుడ్ కలర్ వేసి బాగా నానేసిన తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పాన్లో ఇలా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం హోటల్లో తిన్న మాదిరిగా, ఏదైనా ఫంక్షన్లో తిన్న మాదిరిగా ఉంటుందండి. మంచి టేస్ట్ వస్తుంది. నాటు చేపలు కనుక ఆవలో పుట్టే చేపలండి ఇవి. చెరువు చేపలు, నాటు చేపలు మీకు తెలిసే ఉంటుంది కదా. ఆవలో పుట్టిన చేపలు ఇవి, సముద్రపు చేపలు కాదు. సో ఇవి కొంచెం మట్టి వాసన రాకుండా మనం నీట్గా కడిగేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటాం కనుక మట్టి వాసన అనేది రాదండి. చూసారా, ఈ విధంగా అయితే మీరు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే చాలా బాగా ఫ్రై చేసుకున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చింది అనిపిస్తే మాత్రం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఈ చేపలు అనేది డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తాయండి. ఈజీగా పిల్లలు కూడా ముళ్ళులు అవి వేరు చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇది చిన్నపిల్లలు కూడా తినడానికి మంచిది. పచ్చి పురటాలు కూడా తినచ్చండి. ఆవ చేపలు అనేవి చాలా చాలా బాగుంటాయి. మనకి సముద్రం చేప ఏంటంటే కొంతమంది తినకూడదు అంటారు. ఇవి పచ్చి పురటాలు కూడా తినడానికైతే అవకాశం ఉంటుంది. చూసారా, ఇలా మళ్ళీ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రివర్స్ స్టవ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అయితే లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, కలర్ఫుల్గా, కంటికింపుగా, కడుపుకి ఆనందంగా, టేస్ట్గా ఉంటాయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నేను వీటితోనే మళ్ళీ పులుసు అనేది ప్రిపేర్ చేశానండి. ఆ పులుసు కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చాయండి చేపల ఫ్రై. మీ అందరికీ నచ్చాయా? బాగుందా? మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఇలానే కదా ఉంటాయి. చక్కగా వాళ్ళు కూడా ఎలా చేస్తారనేది మనకు తెలియదు కదా. చూసారా, హోటల్స్లోని అండ్ మనకి ఏదైనా ఫంక్షన్స్లోనే ఇలా ఉంటాయి కదా. చూడడానికి మనం కూడా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకోండి. మంచి నాటు చేపల పులుసు, నాటు చేపల వేపుడండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.